చూసి ఎప్పుడు మారుతాయిరా బాబు ఈ పరిస్థితులు, ఎప్పుడు మనం మంచి వాతావరణంలో ఉంటాం, ఎప్పుడు మనకి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉండేదట. So when I met my husband, he too and had the same background that I did. ఏమే ఇలా అనుకుంటే వాళ్ళ ఆయన కూడా అదే పరిస్థితిలో నుండి వచ్చాడంట. వాళ్ళ ఇంట్లో కూడా తనులాట్లు, తాగుళ్ళు, తందనాలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడంట ఆయన కూడా. So when we got married, it was not good. We fought and we drank and we were angry all the time too. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ మొగుడు పెళ్ళాలకి ఎప్పుడు గొడవలేదు. ఆయన తాగి వచ్చేవాడంట, ఇక గొడవలు, తనులాట్లు ఇలా ఉండేదంట కుటుంబం. And then somebody introduced us to Jesus and we learned of his love and his forgiveness for our sins, my sins, and I gave my life to Jesus and made him Lord of my life, and he changed our marriage forever. ఇక ఇలా ఉన్న గొడవలు, కొట్లాటలు, తాగుళ్ళు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరో యేసుక్రీస్తుని గురించి ఆవిడకి చెప్పారట. ఆమె యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రార్థన చేసుకున్న తరువాత ఈ గొడవలు, కొట్లాటలు ఇవన్నీ పోయి ఇక కుటుంబం సెట్ రైట్ అయిందంట, మంచిగా ఉందంట, ఇక కుదురుగా. And now we have joy and peace, and we serve him by coming out and telling others about what he's done for us. అప్పుడేమో కొట్లాటలు, ఇక చిరాకులు, చీకాకులు అవి ఉండేవి. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉన్నాము, చక్కగా పని చేసుకుంటున్నాము, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాము, పిల్లల్ని చదివించుకున్నాము, పెళ్ళిళ్ళు చేసాము, అంతా బాగుంది కుటుంబం అని చెప్తుంది. So we no longer drink. అది We no longer fight. ఇక తాగుడు లేదు, కొట్లాటలు, డిష్యూడ్ నిష్యం లేదు, ఇంకా మొగుడు పెళ్ళాల మధ్య కొట్లాటలు లేవు, తాగుడు లేవు, అన్ని బంద్. ఓకేనా?